Hello friends, this is Naveen. Welcome you all. So మనం ఎకానమిక్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఎకానమిక్స్ క్లాస్ 9th. ఓకే, క్లాస్ 9th ఎకానమీ ఫస్ట్ కంటెంట్ అంతా చూసుకుందాం ఒకసారి. సో టోటల్ గా 4 చాప్టర్స్ ఉన్నాయి క్లాస్ 9th లో. సో చాప్టర్ 1 ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్ అనే విలేజ్ యొక్క స్టోరీ. ఓకే, చాప్టర్ 2 పీపుల్ యాజ్ ఎ రిసోర్స్. ఓకే, అండ్ చాప్టర్ 3 పోవర్టీ యాజ్ ఎ ఛాలెంజ్. చాప్టర్ 4 ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఓకే, టోటల్ గా 4 చాప్టర్సే ఉన్నాయి. ఓకే, క్లాస్ 9th ఎకానమీలో టోటల్ ఈ 4 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే, ఒక్కొక్కటి డీల్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ 1 చూడండి. చాప్టర్ 1 ద స్టోరీ ఆఫ్ విలేజ్ పాలంపూర్. పాలంపూర్ అనే విలేజ్ యొక్క స్టోరీ ఉంది ఇక్కడ. ఓకే, సో overview, the purpose of the story is to introduce some basic concepts relating to production, and this we do through a story of a hypothetical village called పాలంపూర్. సో పాలంపూర్ అనే ఒక విలేజ్ యొక్క స్టోరీ ద్వారా మనం ప్రొడక్షన్ కి సంబంధించిన కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మనకి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకే, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. సో ప్రొడక్షన్ కి సంబంధించి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ ఈ పాలంపూర్ అనే విలేజ్ యొక్క స్టోరీ ద్వారా మనకి ఇంట్రడ్యూస్ అవుతుంది ఈ లెసన్ లో. ఓకే, సో ఫార్మింగ్ ఇస్ ద మెయిన్ యాక్టివిటీ ఇన్ పాలంపూర్. సో అక్కడ మెయిన్ యాక్టివిటీ వచ్చేసి ఫార్మింగే, అండ్ వేర్ సెవరల్ అదర్ యాక్టివిటీస్ సచ్ as స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ, ట్రాన్స్పోర్ట్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడా స్మాల్ స్కేల్లో ఉండేవి ఆర్ క్యారీడ్ అవుట్ ఇన్ ఆన్ ఏ లిమిటెడ్ స్కేల్. కొంత లిమిటెడ్ స్కేల్లో మ్యానుఫ్యాక్చరింగ్, డైరీ, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, సో మెయిన్ వచ్చేసి ఫార్మింగ్. దీస్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ నీడ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్. సో ఇలాంటివి ఇవేం చేయాలన్నా సరే, ఈ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఏం చేయాలన్నా సరే మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ రిసోర్సెస్ కావాలి, వనరులు కావాలి, రైట్? న్యాచురల్ రిసోర్సెస్, మ్యాన్ మేడ్ ఐటమ్స్, హ్యూమన్ ఎఫర్ట్, మనీ, ఇవన్నీ కూడా కావాలి, రైట్? ఇవన్నీ కూడా రిసోర్సెస్. ఇవన్నీ మనకి ఏ ప్రొడక్షన్ లో అయినా సరే కావాలి. సో మనం ఈ పాలంపూర్ స్టోరీలో వేరియస్ రిసోర్సెస్ కోసం మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఓకే, స్టోరీలో. ఓకే, సో వేరియస్ రిసోర్సెస్ కంబైన్ టు ప్రొడ్యూస్ డిజైర్డ్ గూడ్స్. ఓకే, అంటే ఫైనల్ గా కావాల్సిన గూడ్స్ ని ప్రొడ్యూస్ చేయడం కోసం అవన్నీ కంబైన్ చేస్తారు. సో ఈ వేరియస్ సోర్సెస్ అన్నింటిని కూడా మనం ఈ స్టోరీలో తెలుసుకుంటాం. సో ఇంట్రడక్షన్. సో స్టోరీ అంతా అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే, పాలంపూర్ వెల్ కనెక్టెడ్ విత్ నైబరింగ్ విలేజెస్ తో, బాగా టౌన్స్ తో కనెక్ట్ అయి ఉంది బాగా. అండ్ చూడండి, ఆల్ వెదర్ రోడ్ కనెక్ట్స్. ఓకే, ఒక ఆల్ వెదర్ రోడ్ కనెక్ట్ అయి ఉంది ఆ విలేజ్ నుంచి రాణిగంజ్ అండ్ షాహపూర్. ఓకే, సో ఇదొక సిటీ, ఇదొక టౌన్, అలాగే ఇదొక విలేజ్. సో రాణిగంజ్ ఒక విలేజ్. సో వీటికి రోడ్ ఫెసిలిటీ ఉంది. ఓకే, అండ్ మెనీ కైండ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ విజిబుల్ ఆన్ దిస్ రోడ్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా కనిపిస్తుంది, లైక్ బుల్లక్ కార్ట్స్, టోంగాస్, ఓకే, బోగిన్స్, ఓకే, అండ్ వుడెన్ కార్ట్ డ్రాన్ ఫ్రమ్ బఫెలోస్ తో లాగుతుంటారు వుడెన్ కార్ట్ ఇది. ఓకే, అండ్ లోడెడ్ విత్ జాగరీ, గర్ అండ్ అదర్ కమోడిటీస్ టు మోటార్ వెహికల్స్ లైక్ మోటార్ సైకిల్స్, జీప్స్, ట్రాక్టర్స్ అండ్ ట్రక్స్. సో డిఫరెంట్ టైప్స్ లో ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఈ రోడ్ పైన కనిపిస్తుందంట. ఓకే, అండ్ టోటల్ ఒక 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓకే, బిలాంగ్స్ టు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. అలాగే 80 అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ ఓన్ ద మెజారిటీ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద విలేజ్. సో వీళ్ళు మెజారిటీ ఆఫ్ ల్యాండ్ అనేది కలిగి ఉన్నారు. ఓకే, అండ్ ద ఎస్సీస్ దళిట్స్ కంప్రైజ్ 1/3. సో దళిట్స్ ఏమో 1/3 పాపులేషన్ ఉన్నారు. ఓకే, ఆ విలేజ్ లో. ఓకే, సో 1/3 పాపులేషన్ అండ్ టోటల్ 450 ఫ్యామిలీస్ అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అండ్ దళిట్స్ కూడా ఉన్నారు. సో అండ్ విలేజ్ కార్నర్ లో ఉంటారంట, వన్ ఆఫ్ ద విలేజ్ కార్నర్. సో లివ్స్ ఇన్ విలేజ్ కార్నర్ లో ఉంటారంట వీళ్ళు. ఓకే, అండ్ అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి, లైక్ ఎలక్ట్రిసిటీ ఉంది, అలాగే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 2 ప్రైమరీ స్కూల్స్, అలాగే హాస్పిటల్ కూడా ఉంది, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ ఉంది. ఓకే, సో మనకి ద డిస్క్రిప్షన్ అబౌవ్ షోస్. సో మనకి దీనివల్ల ఏం తెలుస్తుంది, పాలంపూర్ అనేది ఒక వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఇరిగేషన్ ఫెసిలిటీ, స్కూల్, హెల్త్ సెంటర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే, ఆ విలేజ్ లో. సో వెల్ డెవలప్డ్ గా ఉంది. ఓకే, ఫెయిర్లీ డెవలప్డ్. ఓకే, అండ్ ఇన్ విలేజెస్ అక్రాస్ ఇండియా ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. సో ఇండియా మొత్తం చూసుకుంటే ఫార్మింగ్, విలేజెస్ లో చూసుకుంటే ఫార్మింగ్ మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఉంటుంది. సో అదర్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నాన్ ఫార్మ్ యాక్టివిటీస్, ఇంక్లూడ్ స్మాల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్, షాప్ కీపింగ్, ఇలాంటివన్నీ కూడా స్మాల్, ఇవన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్. సో ఇవన్నీ కూడా మెయిన్ వచ్చేసి విలేజెస్ లో, ఇండియన్ విలేజెస్ లో మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఫార్మింగ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? బేసిక్స్ ఇదే. ఓకే, ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది చూడండి. ఎయిమ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ టు ప్రొడ్యూస్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వీ వాంట్. సో ప్రొడక్షన్ యొక్క లక్ష్యం ఏంటి? సో ఉత్పత్తి యొక్క లక్ష్యం ఏంటి? టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ వీ వాంట్. మనకు కావాల్సిన గూడ్స్ ని
సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, రైట్? ఇదే ప్రొడక్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ దేర్ ఆర్ 4 రిక్వైర్మెంట్స్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేయడానికి టోటల్గా 4 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఓకే, అవేంటో చూద్దాం. ఫస్ట్ రిక్వైర్మెంట్, ఫస్ట్ కావాల్సింది ఏంటి? ల్యాండ్ కావాలి. ఓకే, ఈజ్ ల్యాండ్ అండ్ అదర్ న్యాచురల్ రిసోర్సెస్ సచ్ as వాటర్, ఫారెస్ట్, మినరల్స్, ఇవన్నీ కూడా. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ ల్యాండ్, ఇంకా అలాగే న్యాచురల్ రిసోర్సెస్ ఏంటి? వాటర్ కానీ, ఫారెస్ట్, మినరల్స్, ఇవన్నీ కూడా. ఓకే, అండ్ సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటి? లేబర్, దట్ ఈస్ పీపుల్ హూ విల్ డూ వర్క్. సో వర్క్ చేసే పీపుల్, సో లేబర్ కావాలి. ఓకే, అండ్ సమ్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ రిక్వైర్ హైలీ ఎడ్యుకేటెడ్ వర్కర్స్ టు పర్ఫార్మ్ ద నెసెసరీ టాస్క్. సో కొన్ని ప్రొడక్షన్ యాక్టివిటీస్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని టాస్క్ చేయడానికి. అదర్ యాక్టివిటీస్ రిక్వైర్ వర్కర్స్ హూ క్యాన్ డూ మాన్యువల్ వర్క్. కొన్ని యాక్టివిటీస్కి మాన్యువల్గా వర్క్ చేసే పర్సన్స్ కావాలి. అండ్ ఈచ్ వర్కర్స్ ఈజ్ ప్రొవైడింగ్ ఏ లేబర్ నెసెసరీ ఫర్ ప్రొడక్షన్. సో ప్రతి వర్కర్ కూడా సో కొంత వర్క్, లేబర్ అంటే కొంత వర్క్ని ప్రొవైడ్ చేస్తారు ఆ ప్రొడక్షన్లో. సో ప్రతి పర్సన్, ప్రతి వర్కర్ కూడా సో ప్రొవైడ్ లేబర్ నెసెసరీ ఫర్ ప్రొడక్షన్. ప్రొడక్షన్కి కావాల్సిన లేబర్, ఆ వర్క్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో సెకండ్ రిక్వైర్మెంట్ లేబర్, ఫస్ట్ రిక్వైర్మెంట్ ల్యాండ్ కావాలి. ఓకే, అండ్ థర్డ్ రిక్వైర్మెంట్ ఈజ్ ఫిజికల్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్ కావాలి. ఏంటి ఫిజికల్ క్యాపిటల్? దట్ ఈస్ ద వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ రిక్వైర్డ్ అట్ ఎవ్రీ స్టేజ్ డ్యూరింగ్ ప్రొడక్షన్. సో ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్ లో కూడా, సో ప్రతి స్టేజ్ లో కూడా వెరైటీ ఆఫ్ ఇన్పుట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఇన్పుట్సే ఫిజికల్ క్యాపిటల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఐటమ్స్ దట్ కమ్ అండర్ ఫిజికల్ క్యాపిటల్? సో ఫిజికల్ క్యాపిటల్ లోకి ఏంటి వస్తుంటే చూద్దాం. సో ఫస్ట్ టైప్ చూడండి, టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్, రైట్? టూల్స్ అండ్ మెషిన్స్ రేంజ్ ఫ్రమ్ వెరీ సింపుల్ టూల్స్ such as the farmer's plow to sophisticated machines such as generators, turbines, computers, ఇవన్నీ కూడా, రైట్? సో చిన్న టూల్స్ నుంచి, రైట్, ఫార్మర్ యూజ్ చేసే ప్లౌ నుంచి, నాగల్ నుంచి పెద్ద పెద్ద మెషిన్స్ వరకు, జనరేటర్స్, టర్బైన్స్, కంప్యూటర్స్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా మెషిన్సే, సింపుల్ టూల్సే. సో టూల్స్, అలాగే టూల్స్, మెషిన్స్, బిల్డింగ్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఓవర్ మెనీ ఇయర్స్. సో ఇవన్నీ కూడా కొన్ని ఇయర్స్ పాటు యూజ్ చేయొచ్చు, రైట్? టూల్స్ కానీ, మెషిన్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ ఏవైనా సరే కొన్ని ఇయర్స్ పాటు యూజ్ చేయొచ్చు కదా. సో అండ్ ఆర్ కాల్డ్ ఫిక్స్డ్ క్యాపిటల్, అందువల్ల వాటిని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటాం. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్. ఓకే, ఫిక్స్డ్ క్యాపిటల్ ఎందుకంటే ఇవి కొన్ని ఇయర్స్ పాటు యూజ్ చేయొచ్చు వీటన్నిటిని. ఓకే, అండ్ నెక్స్ట్ రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్. సో తన చేతిలో ఉన్న మనీ కానీ లేదంటే రా మెటీరియల్స్ కానీ. సో ప్రొడక్షన్ రిక్వైర్స్ ఎ వెరైటీ ఆఫ్ రా మెటీరియల్స్ such as yarn used by the weavers and clay used by the potter. సో ప్రొడక్షన్ లో రా మెటీరియల్స్ కావాలి. సో ఎగ్జాంపుల్ గా యార్న్ ఇచ్చాడు. ఓకే, సో వీవర్స్ కి దారం కావాలి, రైట్? అలాగే క్లే, సో పోటర్స్ కి మట్టి కావాలి, రైట్? ఇవన్నీ కూడా రా మెటీరియల్స్ అవుతాయి. సో ప్రొడక్షన్ లో ఇవన్నీ కూడా అవసరం, రైట్? సమ్ మనీ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ డ్యూరింగ్ ప్రొడక్షన్ టు మేక్ పేమెంట్స్ అండ్ బై అదర్ నెసరీ ఐటమ్స్, రైట్? కొంత మనీ కూడా కావాలి. సో ప్రొడక్షన్ లో కొంత మనీ అవసరం ఉంటుంది, ఎందుకంటే ఏదైనా పేమెంట్ చేయాలన్నా సరే, ఏవైనా ఐటమ్స్ అవసరమైతే అవి కొనుక్కోవడానికి కొంత మనీ కూడా అవసరం ఉంటుంది, రైట్? ప్రొడక్షన్ లో రా మెటీరియల్స్ అండ్ మనీ ఇన్ హ్యాండ్ ఆర్ కాల్డ్ వర్కింగ్ క్యాపిటల్. సో ఇది వర్క్ చేసేటప్పుడు ఇవి యూజ్ చేస్తూనే ఉంటాం, రైట్? సో ఇవి వర్కింగ్ క్యాపిటల్. ఏంటి? రా మెటీరియల్ అలాగే మనీ. ఓకే, ఫిక్స్డ్ గా ఉండిపోయి కొన్ని ఇయర్స్ పాటు ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఫిక్స్డ్ క్యాపిటల్ అవుతున్నాయి. ఓకే, సో ఇవి వర్క్ చేయడానికి ఇవి యూజ్ చేస్తుంటాం. ఇవంతా కూడా వర్కింగ్ క్యాపిటల్, రా మెటీరియల్ కానీ మనీ కానీ, రైట్? అన్లైక్ టూల్స్, machines and buildings, these are used in the production. So ఇవన్నీ కూడా, సో ఈ రా మెటీరియల్ కానీ మనీ కానీ ఇదంతా కూడా ప్రొడక్షన్ లో యూజ్ చేసేస్తుంటాం, రైట్? సో మెషిన్స్, టూల్స్, వీటన్నిట్లా ఇవి ఎప్పుడు ఫిక్స్డ్ గా అలాగే ఉంటాయి, కానీ ఇవేం చేస్తున్నాం, వీటిని యూజ్ చేసేస్తుంటాం. ఓకే, అండ్ ఫోర్త్ రిక్వైర్మెంట్. సో ఫోర్త్ రిక్వైర్మెంట్ ఏంటి? యూ విల్ నీడ్ నాలెడ్జ్ అండ్ ఎంటర్ప్రైజ్ టు ఏబుల్ టు పుట్ టుగెదర్ land, labor and physical capital and produce an output either to use yourself or to sell in the market. సో మనం ప్రొడక్షన్ చేయాలి అంటే సో ప్రొడక్షన్ మన కోసం చేసుకొని ఉంచుకోవచ్చు, మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో అమ్మేయవచ్చు. కానీ ఏం చేయాలన్నా సరే సో ఈ ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ ఈ మొత్తాన్ని ఒక దగ్గర పెట్టి సో వర్క్ జరగాలి. సో ప్రొడక్షన్ చేయాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలి. సో నాలెడ్జ్ కావాలి కాబట్టి ఒక పర్సన్, నాలెడ్జ్ ఉన్న పర్సన్ కావాలి ఇప్పుడు, రైట్? దీస్ డేస్ ఈజ్ కాల్డ్ హ్యూమన్. సో హ్యూమన్ క్యాపిటల్ అంటాం దాన్ని. ఓకే, నాలెడ్జ్ కావాలి కదా, సో అదంతా వర్క్ చేయించాలి, సో చేయాలి. సో వీటన్నిటికీ
హ్యూమన్ కావాలి. సో అది హ్యూమన్ క్యాపిటల్ అవుతుంది. సో ఇది 4th రిక్వైర్మెంట్. సో హ్యూమన్ క్యాపిటల్ కోసం మనం నెక్స్ట్ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఓకే, డీటెయిల్ గా. సో ప్రొడక్షన్ లో 4 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. రైట్, ఇవి 4 రిక్వైర్మెంట్స్ ఏ ప్రొడక్షన్ అయినా జరగాలంటే. ఒక గూడ్స్ అండ్ సర్వీస్ మనకి ఫైనల్ గా ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇవన్నీ కూడా కావాలి. ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. ఓకే, సో చూడండి, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ఎవ్రీ ప్రొడక్షన్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై కంబైనింగ్ ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ విచ్ ఆర్ నౌన్ యాజ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ఏ ప్రొడక్షన్ అయినా సరే, సో ఆర్గనైజ్డ్ బై కంబైన్. సో అది ఆర్గనైజ్ అవ్వాలంటే ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్ వీటన్నిటిని కంబైన్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, సో ఇవే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్, హ్యూమన్ క్యాపిటల్ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి కారకాలు. ఓకే, ఉత్పత్తి కారకాలు ఏంటి? ల్యాండ్, లేబర్, ఫిజికల్ క్యాపిటల్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. So as we read through the story of Palampur, we will learn about the first 3 factors of production కోసం మనం నేర్చుకుంటాం. ఓకే, and for convenience we will refer physical capital as capital. సో మనం కన్వీనియన్స్ కోసం ఫిజికల్ క్యాపిటల్ ని ఇక్కడ క్యాపిటల్ గా యూజ్ చేస్తుంటాం ఈ లెసన్ లో. ఓకే, అలాగే ఫస్ట్ 3 ఫ్యాక్టర్స్ కోసం మనం ఈ లెసన్ లో నేర్చుకుంటాం. సో ఫార్మింగ్ ఇన్ పాలంపూర్. పాలంపూర్ లో ఫార్మింగ్ ఎలా ఉంటుంది? ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్. సో ల్యాండ్ అనేది ఎప్పుడు కూడా ఫిక్స్డే కదా, రైట్? ఫార్మింగ్ ఈజ్ ద మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ. పాలంపూర్ లో మెయిన్ ప్రొడక్షన్ యాక్టివిటీ ఫార్మింగ్. ఓకే, 75% పీపుల్ వర్కింగ్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఫార్మింగ్ ఫర్ లివ్లీహుడ్. సో వాళ్ళ యొక్క జీవనం కోసం వాళ్ళు 75% పీపుల్ దీని మీద డిపెండ్ అయి ఉంటారు, ఫార్మింగ్ మీద. అండ్ దే కుడ్ బి ఫార్మర్స్ ఆర్ ఫార్మ్ లేబర్స్. సో ఫార్మర్స్ అయినా అయ్యి ఉండొచ్చు, ఫార్మ్ లేబర్స్ అయినా అయ్యి ఉండొచ్చు. ఓకే, ఫార్మ్ లేబరర్స్ అక్కడ వర్క్ చేసే వాళ్ళైనా అయ్యి ఉండొచ్చు. ద వెల్ బీయింగ్ of these people is closely related to the production on the farm. సో వీళ్ళ యొక్క వెల్ బీయింగ్, వీళ్ళు ఎలా ఉన్నారు అనే దాని మీద సో అక్కడ ఫార్మ్ యొక్క ప్రొడక్షన్ అని కూడా డిపెండ్ అయి ఉంటుంది. రైట్, క్లోజ్లీ రిలేట్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూడండి, ద స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ల్యాండ్ ఈజ్ హెక్టార్. సో మనం ల్యాండ్ ని మెజర్ చేయడానికి స్టాండర్డ్ యూనిట్ హెక్టార్స్ లో కొలుస్తాం ల్యాండ్ ని. ఓకే, అండ్ లోకల్ గా కూడా కొన్ని యూనిట్స్ ఉంటాయి, సచ్ as బిగా, గుంట. ఓకే, సో ఇవి లోకల్ గా యూజ్ చేసే వర్డ్స్ ఇవి. ఓకే, హెక్టార్స్ లో మరి ఇది స్టాండర్డ్ యూనిట్, హెక్టార్స్ లో ల్యాండ్ ని కొలుస్తాం. సో 1 hectare ఈక్వల్స్ టు an ఏరియా ఆఫ్ స్క్వేర్ విత్ 1 side మెజరింగ్ 100 meters. ఓకే, ఒక స్క్వేర్ అన్నమాట. ఓకే, ఒక స్క్వేర్. సో ప్రతి సైడ్ 100 meters ఉంటుంది. 100 meters ఉన్న ఒక స్క్వేర్. సో ఇలా సో ఈ మధ్యలో ఉన్న ఈ ఏరియా అంతా ఉంది కదా, ఇది ఒక హెక్టార్ అవుతుంది. సో చుట్టూ కూడా 100 meters ఉంటుంది. ఓకే, ఇది ఒక హెక్టార్ అవుతుంది. ఓకే, సో స్టాండర్డ్ యూనిట్ హెక్టార్. ఓకే, ఇది ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూడండి, ఈజ్ దర్ అ వే వన్ కెన్ గ్రో మోర్ ఫ్రమ్ సేమ్ ల్యాండ్. సో ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్ కదా, సో ల్యాండ్ అనేది ప్రాక్టికల్ గా అది ఫిక్స్డ్ అని చెప్పుకున్నాం. సో ల్యాండ్ ఫిక్స్డ్ గా ఉంటుంది కానీ ప్రొడక్షన్ పెంచాలి. ఓకే, సో ఇస్ దేర్ వే, ఏదైనా వే ఉందా? సో మనం ఇంకా ఎక్కువగా తీసుకోవడానికి, ప్రొడక్షన్ ఎక్కువ తీయడానికి, సేమ్ ల్యాండ్ నుంచి ఎక్కువ ప్రొడక్షన్ తీయడానికి వేస్ ఏమైనా ఉన్నాయి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి, డ్యూరింగ్ ద రైనీ సీజన్ ఖరీఫ్ farmers grow jowar and bajra. సో రైనీ సీజన్ లో ఇవి పండిస్తారు, జోవర్ అండ్ బాజ్రా. అండ్ దీస్ ప్లాంట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ క్యాటిల్ ఫీడ్ గా యూజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై కల్టివేషన్ ఆఫ్ పొటాటోస్ బిట్వీన్ అక్టోబర్ అండ్ డిసెంబర్. పొటాటోస్ పండిస్తారు, అక్కడ కల్టివేట్ చేస్తారు. అండ్ ఇన్ ద వింటర్ సీజన్ సో ఫీల్డ్స్ ఆర్ సోన్ విత్ వీట్. సో వీట్ తో వింటర్ లో వీట్ వేస్తారు. ఓకే, సో ఫ్రమ్ ద వీట్ ప్రొడ్యూస్డ్ ఫార్మర్స్ కీప్ ఎనఫ్ వీట్ ఫర్ ఫ్యామిలీ కన్జంప్షన్. సో వాళ్ళ ఫ్యామిలీకి సరిపోయినంత వాళ్ళు ఉంచుకుంటారు. అండ్ సెల్ ద సర్ప్లస్. సో సర్ప్లస్ అంటే కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండిపోతే అది సర్ప్లస్ అవుతుంది. ఓకే, ఏదిలో అయినా సరే సో వాళ్ళకి ఎంత కావాలో అంతకంటే ఇంకా ఎక్కువగా ఉంటే దాన్ని సర్ప్లస్ అంటాం. సో సర్ప్లస్ ఉండిపోతే అది సెల్ చేసేస్తారు మార్కెట్ లో. ఓకే, అండ్ ఏ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఏరియా ఈస్ డివోటెడ్ టు షుగర్ కేన్. సో షుగర్ కేన్ చెరుకుకేమో కొంత ల్యాండ్ అనేది డివోట్ చేసి ఉంచున్నారు సైడ్ లో. రైట్, విచ్ ఇస్ హార్వెస్టెడ్ వన్స్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ కి ఒకసారి ఇది కోతకు వస్తుంది. రైట్, షుగర్ కేన్ ఇన్ ఇట్స్ రా ఫార్మ్ ఆర్ జాగరీ. సో రా ఫార్మ్ లో డైరెక్ట్ షుగర్ కేన్ కానీ జాగరీ ఫార్మ్ లో కానీ ఇది సెల్ చేసేస్తారు. ఓకే, టు ట్రేడర్స్ కి ఆర్ మిడిల్ మ్యాన్ కి డైరెక్ట్ గా ఇవి సెల్ చేసేస్తారు. ఓకే, ఇక్కడ మెయిన్ రీజన్ వై ఫార్మర్స్ ఆర్ ఏబుల్ టు గ్రో 3 different crops in a year in Palampur. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ విల్ గ్రో చేస్తున్నారు. రైట్, 3 different crops in a year విల్ గ్రో చేస్తున్నారు. ఎందుకు?
సో డ్యూ టు వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. సో ఇరిగేషన్ సిస్టమ్ అనేది బాగా ఉంది. సో ఇరిగేషన్ నీటి పారుదల. సో ఇరిగేషన్ సిస్టమ్ అనేది బాగా ఉండడం వల్ల వీళ్ళు డిఫరెంట్ క్రాప్స్ అనేవి తీయగలుగుతున్నారు అక్కడ. ఓకే, అండ్ ఎలక్ట్రిసిటీ కేమ్ ఎర్లీ టు పాలంపూర్. సో ఎలక్ట్రిసిటీ ఇక్కడ ఉంది, అవైలబిలిటీ ఉంది ఎప్పటి నుంచో, రైట్? సో ఎలక్ట్రిసిటీ ఉంది కాబట్టి ఇట్స్ మేజర్ ఇంపాక్ట్ వాజ్ టు ట్రాన్స్ఫార్మ్ ద సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్. సో ఇరిగేషన్ సిస్టమ్ అంతా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ గా మార్చేసింది, రైట్? చూడండి, పర్షియన్ వీల్స్ వర్ టిల్ దెన్ యూజ్డ్ బై ఫార్మర్స్ టు డ్రా వాటర్ ఫ్రమ్ ద వెల్స్ అండ్ ఇరిగేట్ స్మాల్ ఫీల్డ్స్. సో పర్షియన్ వీల్స్, సో అంటే వీల్ సిస్టమ్ యూజ్ చేయాలంటే వెల్స్ ఉండేవి, ఇక్కడ ఒక వీల్ ఉంటుంది, ఈ వీల్ తిరుగుతుంటుంది. సో దీని నుంచి వాటర్ డ్రా చేసుకుంటారు. సో ఈ సిస్టమ్ ఉండేది. కానీ తర్వాత సో ఎలక్ట్రిసిటీ వల్ల ఏమైంది, పీపుల్ సా దట్ ఎలక్ట్రిక్ రన్ ట్యూబ్ వెల్స్. సో ఎలక్ట్రిసిటీతో రన్ అయిన ట్యూబ్ వెల్స్, రైట్, మోటార్స్, రైట్, కుడ్ ఇరిగేట్ మచ్ లార్జర్ ఏరియాస్ ఆఫ్ ల్యాండ్ మోర్ ఎఫెక్టివ్లీ. సో ఇంకా ఎక్కువ ఏరియాని, సో ఎలక్ట్రిసిటీ వల్ల ఇరిగేషన్ చేసుకుంటే ఇంకా ఎక్కువ ఏరియాని మనం మొత్తం వాటర్ ని స్ప్రెడ్ చేయొచ్చు, రైట్? సో ఫస్ట్ ఫ్యూ ట్యూబ్ వెల్స్ ఇన్స్టాల్ బై గవర్నమెంట్ కొన్ని ఇన్స్టాల్ చేసింది. అలాగే తర్వాత ఫార్మర్స్ స్టార్టెడ్ సెట్టింగ్ అప్ ప్రైవేట్ ట్యూబ్ వెల్స్ కూడా పెట్టుకున్నారు, సో వాళ్ళ ఓన్ గా. ఓకే, సో ఇక్కడ చూడండి, సో నాట్ ఆల్ విలేజెస్ ఇన్ ఇండియా హ్యావ్ సచ్ హై లెవెల్ ఆఫ్ ఇరిగేషన్. సో అన్ని విలేజెస్ ఇండియాలో ఇలాంటి హై లెవెల్ ఇరిగేషన్ ఉండదు, రైట్? అపార్ట్ ఫ్రమ్ ద రివరియన్ ప్లెయిన్స్, కోస్టల్ రీజియన్స్ ఇన్ అవర్ కంట్రీ వెల్ ఇరిగేటెడ్. సో ప్లెయిన్స్ లో కానీ కోస్టల్ రీజియన్స్ లో కానీ వెల్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. ఇన్ కాంట్రాస్ట్, సో దానికి విరుద్ధంగా ప్లాట్యూ రీజియన్ సచ్ as ద డెక్కన్ ప్లాట్యూ have low levels of irrigation system. So low level irrigation system అనేది ఇక్కడ ఉంది, రైట్? Of the total cultivated area in the country, a little less than 40% irrigated even today. So 40% మాత్రమే ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి కంట్రీలో, రైట్? In the remaining areas, farming is largely dependent on the rainfall. So remaining area అంతా కూడా rainfall మీద, వర్షం మీద డిపెండ్ అయ్యి ఉంది ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి, to grow more than one crop, one piece of land during the year ఈజ్ నౌన్ యాజ్ మల్టిపుల్ క్రాపింగ్. సో మల్టిపుల్ క్రాపింగ్ ఇప్పుడు మనం చెప్పుకుందండి, మల్టిపుల్ క్రాపింగ్ సేమ్ ల్యాండ్ లో డిఫరెంట్ క్రాప్స్ వీళ్ళు పర్ ఇయర్ లో, ఒకే ఇయర్ లో వీళ్ళు గ్రో చేస్తున్నారు. సో దాన్ని మల్టిపుల్ క్రాపింగ్ అంటాం. ఓకే, సో మోస్ట్ కామన్ వే ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ఎ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఈజ్. ఓకే, సో ఇట్ ఈస్ ద మెయిన్ మోస్ట్ కామన్ అనమాట. సో మల్టిపుల్ క్రాపింగ్ వల్ల ఇది ఒక మోస్ట్ కామన్ వే అవుతుంది ఇంక్రీజింగ్ ప్రొడక్షన్. సో మనం ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి. సో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఒక వే ఏంటి దొరికింది ఇక్కడ, మల్టిపుల్ క్రాపింగ్ అనేది ఒక వే. సో మల్టిపుల్ క్రాపింగ్, సో ఇది చేయాలన్నా సరే వెల్ ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది బాగుండాలి, రైట్? సో గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ లో ఇదే చెప్పుకున్నాం, సేమ్ ల్యాండ్ లో ఎక్కువ గ్రో చేయగలమా, సేమ్ ల్యాండ్ లో ఎక్కువ గ్రో చేయమంటే దాన్ని మల్టిపుల్ క్రాపింగ్ లో చేయగలం. సో మల్టిపుల్ క్రాపింగ్ కి ఇరిగేషన్ ఫెసిలిటీ కూడా బాగా ఉండాలి, రైట్? ఇక్కడ చూడండి టేబుల్. సో కల్టివేటెడ్ ఏరియా ఓవర్ ద ఇయర్. సో సాగు చేస్తున్న ఏరియా, సో కొన్ని ఇయర్స్ పాటు చూసుకుంటే 1950 to 51 లో చూసుకుంటే 132 మిలియన్ హెక్టార్స్ ఉంది, రైట్? సో చూడండి 2014-15 చూసుకుంటే 198 మిలియన్ హెక్టార్స్, రైట్? అంటే ఇంక్రీజ్ అయింది, సాగు చేస్తున్న ఏరియా అనేది ఇంక్రీజ్ చేసాం ఇక్కడ, రైట్? సో మనం ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ మనం మల్టిపుల్ క్రాపింగ్ ప్యాటర్న్ చూస్తాం. సో ఇదొక వే అయితే ఇంకో వే కూడా ఉంది. సో ద అదర్ వే ఈజ్ టు యూజ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఫర్ హయ్యర్ ఈల్డ్స్. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ కూడా ఉంది ఒకటి. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఏంటి, సో హయ్యర్ ఈల్డ్స్ కావాలి, మనకి ఎక్కువ ఈల్డింగ్ కావాలి, మనకి ఎక్కువ ప్రొడక్షన్ కావాలి అంటే మల్టిపుల్ క్రాపింగ్ కాకుండా ఇంకొకటి ఉంది, సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. సో ఈల్డ్ ఈజ్ మెజర్డ్ యాజ్ క్రాప్ ప్రొడ్యూస్డ్ ఆన్ ఏ గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ డ్యూరింగ్ ఏ సింగిల్ సీజన్. ఒక సీజన్ లో ఒక క్రాప్ ఎంత క్రాప్ ప్రొడ్యూస్ చేసాం గివెన్ పీస్ ఆఫ్ ల్యాండ్ లో, ఒక ల్యాండ్ ఉంది, సో ఒక ల్యాండ్ లో ఒక సింగిల్ సీజన్ లో ఎంత ప్రొడక్షన్ చేసాం అనేది ఈల్డ్ అవుతుంది, ఉత్పత్తి ఎంత వచ్చిందని. Until the mid-1960s, the seeds used in cultivation were traditional ones with relatively low yields. So అప్పటి వరకు యూజ్ చేసే సీడ్స్, విత్తనాలు ఉన్నాయి కదా, సో ఇవన్నీ కూడా ట్రెడిషనల్. సో ఇవి లో ఈల్డింగ్ ఇస్తాయి, ఎక్కువగా పంట అనేది మనకు రాదు, రైట్? సో ట్రెడిషనల్ సీడ్స్ నీడ్స్ లెస్ ఇరిగేషన్. సో వీటికి ఇరిగేషన్ తక్కువ కావాలి, సో వాటర్ ఫెసిలిటీస్ అంత అవసరం లేదు, సో లెస్ ఇరిగేషన్ ఉంటుంది. ఓకే, ఫార్మర్స్ యూజ్ కౌ డంగ్ అండ్ అదర్ న్యాచురల్ మాన్యూర్ యాజ్ ఫెర్టిలైజర్స్. సో కౌ డంగ్ ని, అదర్ న్యాచురల్ మాన్యూర్స్ ని ఫెర్టిలైజర్స్ గా వాడేవాళ్ళు. ఓకే, ఆల్ దీస్ అవర్ రెడీలీ అవైలబుల్ విత్ ద ఫార్మర్స్ హూ డిడ్ నాట్ హ్యావ్ టు బై దెమ్. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర రెడీగా అవైలబుల్ ఉండేవి. ఓకే, ఈ సీడ్స్ కానీ, రైట్, అండ్ కౌ డంగ్ కానీ, ఫెర్టిలైజర్స్, మాన్యూర్స్, ఇవన్నీ న్యాచురల్ మాన్యూర్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండేవి, వాళ్ళు కొనాల్సిన అవసరం లేదు అప్పుడు, రైట్? ద గ్రీన్ రెవల్యూషన్ in late 1960s introduced in Indian farmers
to cultivation of wheat and rice using high yield variety of seeds. Okay, so green revolution వల్ల ఏమైంది, సో ఇక్కడ high yielding variety seeds ని ఇంట్రడ్యూస్ చేశారు, రైట్, ఫార్మర్స్ కి. ఓకే, కంపేర్ టు ద ట్రెడిషనల్ సీడ్స్, ద HYV high yielding variety seeds provide a promise to produce much greater amounts of grain on a single plant. సో HYV సీడ్స్ అంటే హై yield సీడ్స్ అన్నమాట, ఎక్కువ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది ఒక సింగిల్ ప్లాంట్ లో, గ్రేటర్ అమౌంట్స్ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి వస్తాయి ఇక్కడ. ఓకే, సో అవి హై yielding వస్తుంది. ఓకే, యాజ్ అ రిజల్ట్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్ would now produce far larger quantities of food grains than was possible earlier. సో అందువల్ల ఏమవుతుంది, సో ఇంతకు ముందు ప్రొడ్యూస్ చేసే కంటే ఎక్కువ ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా కూడా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు, రైట్. సో కానీ చూడండి, హౌఎవర్, సో నీడ్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ టు ప్రొడ్యూస్ బెస్ట్ రిజల్ట్స్. సో కానీ ఈ HYV సీడ్స్ ప్రొడ్యూస్ అయితే చేస్తాయి, కానీ వీటికి వాటర్ ఫెసిలిటీ ఎక్కువ కావాలి, ఇరిగేషన్ ఫెసిలిటీ కావాలి, కెమికల్ ఫెర్టిలైజర్స్ కావాలి. ఓకే, ఇంతకుముందు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేసుకునేవారు, అండ్ పెస్టిసైడ్స్ కూడా కావాలి. ఓకే, పురుగుల్ని వీటన్నిటి చంపడానికి పెస్టిసైడ్స్ కూడా కావాల్సింది. సో అప్పుడే వాటికి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా నీడ్స్ ఉంటాయి, రైట్. చూడండి, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఏంటి, HYV సీడ్స్, కెమికల్ ఫెర్టిలైజర్స్. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ఏంటి చేస్తాం, ఇక్కడ HYV సీడ్స్ చేస్తాం, అండ్ మెషినరీస్ యూజ్ చేస్తాం, HYV సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లైక్ కెనాల్స్ కానీ, పంప్ సెట్స్ కానీ, ఎలక్ట్రిసిటీ లైక్ డ్యామ్స్ నుంచి, సో వీటన్నిటిని యూజ్ చేస్తాం, రైట్, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ లో. ఓకే, ఇలా మనం ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. సో హైయర్ yields were possible only from a combination of HYV seeds, irrigation, fertilizers, pesticides, వీటన్నిటిని కలిపి మనం హైయర్ yields ని తీయగలం వీటి నుంచి, రైట్. అండ్ ఫార్మర్స్ ఆఫ్ పంజాబ్, హర్యానా అండ్ వెస్టర్న్ యూపీ ఫస్ట్ ట్రై టు అవుట్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ ఇన్ ఇండియా. సో వీళ్ళు ఫస్ట్ ట్రై చేశారు మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ ని. ఓకే, సో ద ఫార్మర్స్ ఇన్ దీస్ రీజియన్స్ సెటప్ ట్యూబ్ వెల్స్ ఫర్ ఇరిగేషన్, ట్యూబ్ వెల్స్ సెటప్ చేసుకున్నారు, అలాగే HYV సీడ్స్ యూజ్ చేశారు, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేశారు, పెస్టిసైడ్స్ యూజ్ చేశారు ఫార్మింగ్ లో. సో సమ్ ఆఫ్ దెమ్ బ్రాట్ ఫార్మ్ మెషినరీ కూడా తీసుకున్నారు, లైక్ ట్రాక్టర్స్ కానీ, థ్రెషర్స్ కానీ. ఓకే, అండ్ విచ్ మేడ్ ప్లౌవింగ్ అండ్ హార్వెస్టింగ్ ఫాస్టర్. వీటి వల్ల ప్లౌవింగ్ కానీ, దున్నడం కానీ, హార్వెస్ట్ చేయడం, పంట కోయడం కానీ వీటన్ని ఈజీ అయ్యాయి, ఫాస్ట్ కూడా అయ్యాయి. ఓకే, అండ్ దే వర్ రివార్డెడ్ విత్ హయ్యర్ yields ఆఫ్ వీట్. సో దానివల్ల ఏమైంది, హయ్యర్ yield వీట్ అనేది హయ్యర్ yields అనేది వచ్చాయి వీటన్నిటిని యూజ్ చేయడం వల్ల. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది చూడండి, సో దేర్ వాజ్ ఎ లార్జ్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద వీట్. సో వీట్ అనేది, ఇక్కడ వీట్ అనే కాదు ఏదైనా సరే ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో ప్రొడక్షన్ పెరగడం వల్ల ఏముంది, వీళ్ళ దగ్గర సర్ప్లస్ ఉంటుంది కదా. సో ఫార్మర్స్ నౌ హ్యావ్ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ సర్ప్లస్. సో వీళ్ళకి కావాల్సిన దానికంటే ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి అది సర్ప్లస్. సో సర్ప్లస్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు సెల్ చేసుకుంటారు మార్కెట్ లో, రైట్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, ట్రై చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మల్టిపుల్ క్రాపింగ్ అండ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ కి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఓకే, ట్రై చేయండి. ఓకే, అలాగే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్డ్ బై ద ఫార్మర్ యూజింగ్ మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ వాడితే తనకి వర్కింగ్ క్యాపిటల్ ఏం కావాలి? సో మనం వర్కింగ్ క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్ అని చెప్పుకున్నాం. సో వర్కింగ్ క్యాపిటల్ తనకి ఏం అవసరం ఉంటాయి? ఓకే, ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అండ్ వీట్. సో మిలియన్ టన్స్ లో, ఓకే, మిలియన్ టన్స్ లో ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్ అండ్ వీట్ ఇచ్చారు చూడండి. 1965-66 చూసుకుంటే పల్సెస్ 10 ఉన్నాయి, అలాగే వీట్ కూడా 10 ఉంది. సో 10 మిలియన్ టన్స్. ఓకే, సో ఇక్కడ 17-18 డేటా ప్రకారం 17-18 చూసుకుంటే, సో పల్సెస్ 10 నుంచి 25కి ఇంక్రీజ్ అయింది. సో ప్రొడక్షన్ అనేది పెరిగింది. అలాగే ఇక్కడ 10 to 100కి పెరిగింది వీటి యొక్క ప్రొడక్షన్ అనేది, రైట్. సో వీటి యొక్క ప్రొడక్షన్ అనేది పెరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ ఫార్మర్స్ టు స్టార్ట్ విత్ మోర్ క్యాష్ దెన్ బిఫోర్. వై? సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ కానీ వాళ్ళు ఫాలో అయితే ఇంతకు ముందు కంటే వీళ్ళకి ఇప్పుడు ఎక్కువ క్యాష్ కావాల్సి ఉంటుంది. ఓకే, వీళ్ళకి మనీ ఎక్కువ రిక్వైర్ ఉంటుంది ముందే. సో అది ఎందుకు? ఓకే, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ చూడండి, సో విల్ ద ల్యాండ్ సస్టైన్. సో ల్యాండ్ దాన్ని సస్టైన్ చేయగలదు అంటే మనం ఎక్స్ట్రాగా, సో ఎక్కువగా మనం ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం. సో ల్యాండ్కి అంత కెపాసిటీ ఉంటుందా లేదా? So land being a natural resource, ఇది natural resource, it is necessary to be careful in its use. So మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఇది యూజ్ చేసేటప్పుడు, రైట్. Scientific reports indicate that the modern farming methods have overused the natural resource base. So scientific మనకి రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ యూజ్ చేయడం, సో హ్యావ్ ఓవర్ గా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఓవర్ యూజ్ అవుతుంది, ఈ న్యాచురల్ రిసోర్స్ అనేది ఓవర్ యూజ్ అవుతుంది, రైట్. And in many areas, green revolution is associated with the loss of soil fertility due to increased use of chemical fertilizers.
సో గ్రీన్ రెవల్యూషన్ సో అసోసియేటెడ్ విత్ ద లాస్ ఆఫ్ ఏమైంది ఇక్కడ దీనివల్ల సో లాస్ ఆఫ్ సాయిల్ ఫెర్టిలిటీ సాయిల్ అనేది దాని యొక్క ఫెర్టిలిటీ కోల్పోయింది ఓకే ఎందువల్ల ఇంక్రీజ్డ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడడం వల్ల రైట్ ఆల్సో కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ద గ్రౌండ్ వాటర్ ఫర్ ట్యూబ్వెల్ ఇరిగేషన్ హ్యాస్ లెడ్ టు ద డిప్యూలేషన్ ఆఫ్ ద వాటర్ రైట్ సో ఏమేమవుతుంది ఇక్కడ ట్యూబ్ వెల్స్ వాడుతున్నారు సో ట్యూబ్స్ నుంచి అంటే బోర్స్ నుంచి వాటర్ తీసేస్తున్నారు అంటే గ్రౌండ్ వాటర్ అనేది తీసేస్తున్నారు సో గ్రౌండ్ వాటర్ తీసేస్తే ఏమవుతుంది అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది రైట్ అండ్ ఎన్విరాన్మెంటల్ రిసోర్స్ లైక్ సాయిల్ ఫెర్టిలిటీ కానీ గ్రౌండ్ వాటర్ కానీ కొన్ని ఇయర్స్ పడతాయి మళ్ళీ అవి బిల్ట్ అవడానికి రైట్ అంటే ఇక్కడ చూడండి కెమికల్ ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ మినరల్స్ విచ్ డిసాల్వ్ ఇన్ వాటర్ అండ్ ఆర్ ఇమీడియట్లీ అవైలబుల్ టు ప్లాంట్స్ సో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల ఏమవుతుంది వీటిలో మినరల్స్ ఉంటాయి ఇవి వెంటనే వాటర్ లో కరిగిపోతాయి సో వెంటనే ఇవి ప్లాంట్స్ కి డైరెక్ట్ గా ఇవి అందిపోతాయి రైట్ సో కెమికల్ ఫెర్టిలైజర్స్ డైరెక్ట్ గా వాటర్ లో డిసాల్వ్ అయిపోయి డైరెక్ట్ గా ప్లాంట్ కి అవైలబుల్ ఉంటాయి ఇమీడియట్ గా వెంటనే ప్లాంట్స్ కి అందిపోతాయి అందువల్ల ప్లాంట్స్ ఫాస్ట్ గా గ్రో అయిపోతాయి బట్ దీస్ మే నాట్ బి రిటైన్డ్ ఇన్ ద సాయిల్ ఫర్ లాంగ్ సో చాలా కాలం పాటు ఇవి ఈ సాయిల్ ఇక్కడ ఉండవు ఓకే దే మే ఎస్కేప్ ఫ్రమ్ ద సాయిల్ అండ్ పొల్యూట్ గ్రౌండ్ వాటర్ రివర్స్ అండ్ లేక్స్ సో అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోయి సో ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ ని రివర్స్ ని లేక్స్ ని వీటన్నిటిని పొల్యూట్ చేసేస్తాయి కూడా ఓకే సో కెమికల్ ఫెర్టిలైజర్స్ కెన్ ఆల్సో కిల్ బ్యాక్టీరియా అండ్ అదర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ ద సాయిల్లో ఉన్న బ్యాక్టీరియా కానీ మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని కూడా చంపేస్తాయి కూడా దిస్ మీన్స్ సమ్ టైమ్ ఆఫ్టర్ దేర్ యూజ్ ద సాయిల్ విల్ బి లెస్ ఫెర్టైల్ దెన్ ఎవర్ బిఫోర్ సో కొంతకాలం సో కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేశాక ఇక ఆ సాయిల్ అనేది లెస్ ఫెర్టైల్ అయిపోతుంది ఇంకా ఇంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ లెస్ ఫెర్టైల్ అయిపోతుంది ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుంది రైట్ సో కన్జంప్షన్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఇన్ పంజాబ్ ఈజ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ సో పంజాబ్ లో కంట్రీలోనే హైయెస్ట్ కన్జంప్షన్ అనేది కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు ద కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ద కెమికల్ ఫెర్టిలైజర్స్ హెడ్ లెడ్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ సాయిల్ హెల్త్ ఓకే సో దీనివల్ల ఏమైంది సాయిల్ హెల్త్ అనేది తగ్గిపోయింది అంటే సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోయింది పంజాబ్ ఫార్మర్స్ ఆర్ నౌ ఫోర్స్డ్ టు యూజ్ మోర్ అండ్ మోర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ అవుట్పుట్స్ టు అచీవ్ ద సేమ్ ప్రొడక్షన్ లెవెల్ సో ఇప్పుడు వాళ్ళకి సేమ్ ప్రొడక్షన్ లెవెల్ కావాలి కాబట్టి ఇంకా ఎక్కువ కెమికల్ ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నారు రైట్ దిస్ మీన్స్ ద కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఈజ్ రైజింగ్ వెరీ ఫాస్ట్ సో దీనివల్ల ఏమవుతుంది సో వీళ్ళకి కాస్ట్ కూడా పెరుగుతుంది సో కల్టివేషన్ సాగు చేయడానికి వీళ్ళకి ఖర్చు కూడా ఇక్కడ ఎక్కువ అవుతుంది ఎందుకంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సో అందువల్ల వీళ్ళకి సో ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక ఎక్కువ అవుతుంది ఓకే అండ్ నెక్స్ట్ ల్యాండ్ డిస్ట్రిబ్యూటెడ్ బిట్వీన్ ద ఫార్మర్స్ ఇన్ పాలంపూర్ సో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది ఈ ఫార్మర్స్ మధ్యలో సో ఈ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది వీళ్ళలో సో యూ మస్ట్ హ్యావ్ రియలైజ్డ్ హౌ ఇంపార్టెంట్ ల్యాండ్ ఈజ్ ఫర్ ఫార్మింగ్ సో మనకి ల్యాండ్ అనేది ఫార్మింగ్ కి చాలా ఇంపార్టెంట్ రైట్ అన్ఫార్చునేట్లీ నాట్ ఆల్ ద పీపుల్ ఎంగేజ్ ఇన్ అగ్రికల్చర్ హ్యావ్ సఫిషియంట్ ల్యాండ్ ఫర్ కల్టివేషన్ సో 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 అగ్రికల్చర్లో ఎంగేజ్ అయిన వీళ్ళందరికీ కూడా సఫిషియంట్ ల్యాండ్ ఉండకపోవచ్చు సో వీళ్ళకి కావాల్సినంత ల్యాండ్ ఉండకపోవచ్చు రైట్ సో అందరికీ ఉండదు కూడా రైట్ సో ఈ విలేజ్లో చూసుకుంటే టోటల్ 450 ఫ్యామిలీస్లో 1/3 అంటే 150 ఫ్యామిలీస్కి ల్యాండ్ లెస్ సో వీళ్ళందరికీ అసలు ల్యాండే లేదు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ దళిత్స్ అంట ఓకే హ్యావ్ నో ల్యాండ్ ఫర్ కల్టివేషన్ వీళ్ళెవరికి కూడా అసలు ల్యాండ్ లేదు ఓకే అండ్ రిమైనింగ్ ల్యాండ్ ఉన్న వాళ్ళకి చూసుకుంటే 240 ఫ్యామిలీస్ కల్టివేట్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్ లెస్ దెన్ 2 hectares ఇన్ సైజ్ ఓకే సో కొందరికి ఏముంది చిన్న చిన్న ప్లాట్సే ఉన్నాయి ఓకే సో 2 hectares కంటే తక్కువ ల్యాండే ఉంది ఓకే కల్టివేషన్ ఆఫ్ సచ్ ప్లాట్స్ డజంట్ బ్రింగ్ ఎడిక్వేట్ ఇన్కమ్ టు ద ఫార్మర్స్ ఫ్యామిలీ సో ఇలాంటి ఇంత తక్కువ ల్యాండ్ లో వాళ్ళు సో ఏం చేసినా సరే సో కల్టివేట్ చేసినా సరే వాళ్ళకంతా ఎడిక్వేట్ ఇన్కమ్ అనేది రాదు ఓకే సో ల్యాండ్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అయించండి సో కొందరికి పెద్ద పెద్ద ల్యాండ్స్ ఉన్నాయి సో కొందరికి చాలా చిన్న ల్యాండ్సే ఉన్నాయి సో ఇలాంటి వాటిలో సో వాళ్ళు కల్టివేట్ చేసినా సరే వాళ్ళకి కావాల్సినంత ఇన్కమ్ ప్రొడక్షన్ అనేది రాదు రైట్ సో యూ కెన్ సీ ద లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ప్లాట్స్ స్కాటర్డ్ అరౌండ్ ద విలేజ్ ఇన్ ద పిక్చర్ సో పిక్చర్ లో చూసాం చిన్న చిన్న ప్లాట్స్ అనేవి ఉన్నాయి వీళ్ళకి రైట్ దీస్ ఆర్ కల్టివేటెడ్ బై స్మాల్ ఫార్మర్స్ వీటిని కల్టివేట్ చేస్తున్నాడు ఆన్ ద అదర్ హ్యాండ్ మోర్ దెన్ హాఫ్ ద ఏరియా ఆఫ్ ద విలేజ్ ఈస్ కవర్డ్ బై ప్లాట్స్ దట్ ఆర్ క్వైట్ లార్జ్ ఇన్ సైజ్ కానీ కొన్ని మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నాయి సో మోర్ దెన్ హాఫ్ ఉంటున్నాయి అవే ఓకే సో ఇన్ పాలంపూర్ దెర్ ఆర్ 60 ఫ్యామిలీస్ ఆఫ్ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ who cultivate more than 2 hectares of land. So ఒక 60 ఫ్యామిలీస్ కి సో ఇందులో మీడియం ఫార్మర్స్ ఉన్నారు లార్జ్ ఫార్మర్స్ ఉన్నారు వీళ్ళకి 2 hectares కంటే ఎక్కువ ల్యాండ్ ఉంది ఓకే అండ్ ఫ్యూ ఆఫ్ ద లార్జ్ ఫార్మర్స్ హ్యావ్ ల్యాండ్ ఎక్స్టెండింగ్ ఓవర్ 10 hectares అండ్ మోర్ సో 10 hectares కంటే ఎక్కువ కూడా కొందరికి ఇందులో ఉంది ఓకే ల్యాండ్ అనేది ఓకే సో ఇక్కడ చూడండి గ్రాఫ్ ఇంపార్టెంట్ సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కల్టివేటెడ్ ఏరియా అండ్ ఫార్మర్స్ సో కల్టివేటెడ్ ఏరియా ఎలా ఉంది ఫార్మర్స్ ఎలా ఉన్నారు ఓకే
సో సోర్స్ చూసుకుంటే పాకెట్ బుక్ ఆఫ్ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ 2018 సోర్స్ అక్కడ నుంచి తీసుకున్నారు అండ్ స్టేట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ 2018. సో సోర్స్ అంటే వీటికి సోర్స్ అది అండ్ ఎక్కడ నుంచి వచ్చింది యాజ్ పర్ ద అగ్రికల్చర్ సెన్సస్ 2010 and 11 అగ్రికల్చర్ సెన్సస్ ప్రకారం చెప్తున్నాను. ఓకే, కల్టివేటెడ్ ల్యాండ్ అంటే సాగు చేస్తున్న ల్యాండ్ ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఫార్మర్స్ టైప్స్ చూసుకుంటే మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్, మీడియం, సెమీ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్. ఓకే, టోటల్గా 5 టైప్స్ ఉన్నారు, రైట్. సో మార్జినల్ ఫార్మర్స్, స్మాల్ ఫార్మర్స్ వీళ్ళకి 2 hectares కంటే తక్కువ ల్యాండ్ ఉంది అండ్ మీడియం, సెమీ మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ సో వీళ్ళకి మోర్ దెన్ 2 hectares ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి కల్టివేటెడ్ ఏరియా ఇక్కడ 55.4% అండ్ 44.6%. సో ఈ కలర్స్ చూసుకోండి. సో ఈ కలర్ ఇది 44.6% అంటే లెస్ దెన్ 2 hectares ఉన్న వాళ్ళు 44.6%. సో ఇదంతా కల్టివేటెడ్ ఏరియా. సో వీళ్ళు ఎంతమంది ఉన్నారు చూసుకుంటే 85% ఉన్నారు. సో టోటల్ 100లో 85% స్మాల్ ఫార్మర్స్ అండ్ మార్జినల్ ఫార్మర్సే ఉన్నారు. టోటల్ 100లో 85 వీళ్ళే ఉన్నారు కానీ ల్యాండ్ చూసుకుంటే 45% వీళ్ళే సాగు చేస్తున్నారు. ఓకే, అండ్ రిమైనింగ్ చూడండి 55.4% ఇక్కడ 15% ఉన్నారు చూసారా. సో ఇక్కడ తక్కువ పీపుల్ అంటే 15% పీపుల్ వీళ్ళంతా కూడా మీడియం, సెమీ మీడియం, లార్జ్ ఫార్మర్స్ అంటే వీళ్ళకి 2 hectares కంటే ఎక్కువ ఉంది. వీళ్ళు 15% ఉన్నారు. సో వీళ్ళు పాపులేషన్ ప్రకారంగా వీళ్ళు 15% అయినా సరే వీళ్ళ దగ్గర ల్యాండ్ మాత్రం చూసుకుంటే 55.4% ల్యాండ్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఎక్కువ పీపుల్ ఉన్నారు. 85% పీపుల్ కంటే వీళ్ళ దగ్గర ఎక్కువ ల్యాండ్ అనేది ఉంది. ఈ 15% దగ్గర ఎక్కువ ల్యాండ్ అనేది ఉంది చూడండి. ఓకే, ఈ 15% ఫార్మర్స్ దగ్గర 55.4% ల్యాండ్ ఉంది. సో ఇది బాగా గమనించండి. సో ఇక్కడ పాపులేషన్ ఇక్కడ తక్కువ, సో నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ తక్కువ. 50% పీపుల్ దగ్గర 55% ఏరియా ఉంది, కల్టివేటెడ్ ఏరియా వీళ్ళే చేస్తున్నారు. అంటే తక్కువ పర్సన్స్, పీపుల్ తక్కువ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్ అనేది చాలా ఎక్కువ, రైట్. కానీ ఇక్కడ పీపుల్ చాలా ఎక్కువ ఉన్నారు కానీ ల్యాండ్ చాలా తక్కువ ఉంది, 44.6%. అంటే ఈ 15%తో పోల్చుకుంటే వీళ్ళు చాలా తక్కువ ఉన్నట్టే. ఓకే, 85% పీపుల్ దగ్గర ఇంత తక్కువ ల్యాండ్ ఉంది, రైట్. సో ఇది ఇన్ఈక్వాలిటీ. సో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్, రైట్. సో ఇన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇలా ఉంది. ఓకే, సో అందువల్ల ఇక్కడ ల్యాండ్ ఒకరి దగ్గర చాలా తక్కువ పర్సన్స్ దగ్గర ఎక్కువ ల్యాండ్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి హూ విల్ ప్రొవైడ్ ద లేబర్. సో లేబర్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆఫ్టర్ ల్యాండ్ లేబర్ ఈజ్ ద నెక్స్ట్ నెససరీ ఫ్యాక్టర్ ఫర్ ప్రొడక్షన్. సో ల్యాండ్ తర్వాత లేబర్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదా. సో ఫార్మింగ్ రిక్వైర్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ హార్డ్ వర్క్. సో ఫార్మింగ్ కి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. స్మాల్ ఫార్మర్స్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీస్ కల్టివేట్ దేర్ ఓన్ ఫీల్డ్స్. సో స్మాల్ ఫార్మర్స్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీస్ తో కలిసి వాళ్ళు ఓన్ ఫీల్డ్స్, వాళ్ళ ఫీల్డ్స్ ని వాళ్ళే సాగు చేసుకుంటారు, రైట్. దస్ దే ప్రొవైడ్ ద లేబర్ రిక్వైర్డ్ ఫర్ ఫార్మింగ్ దెమ్సెల్స్. సో వాళ్ళకు వాళ్ళే లేబర్ గా వర్క్ చేసుకుంటున్నట్టు, రైట్. మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హైర్ ఫార్మ్ లేబరర్స్ టు వర్క్ ఆన్ దేర్ ఫీల్డ్స్. సో ఇక మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ సో మొత్తం వర్క్ వీళ్ళే చేసుకోలేరు కాబట్టి వీళ్ళు హైర్ చేసుకుంటారు. ఓకే, మనీ ఇచ్చి వాళ్ళని తెచ్చుకుంటారు లేబరర్స్. ఓకే, వాళ్ళు వర్క్ చేస్తారు. ఫార్మ్ లేబర్స్ come either from the landless families or families cultivating small plots of land. Okay, అయితే ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ నుంచి అయినా ఉండొచ్చు ఈ లేబరర్స్, లేదంటే స్మాల్ ప్లాట్ వాళ్ళకి చిన్న ల్యాండ్ ఉన్న పీపుల్ అయినా అయి ఉండొచ్చు. ఓకే, అన్లైక్ ఫార్మర్స్, ఫార్మ్ లేబరర్స్ do not have right over crops grown on the land. సో వాళ్ళకి ఆ ల్యాండ్ పైన గ్రో అయిన క్రాప్ మీద ఎలాంటి హక్కు కూడా ఉండదు. సో వాళ్ళకి జస్ట్ పెయిడ్ వేజెస్ బై ద ఫార్మర్స్. ఓకే, సో వాళ్ళకి జస్ట్ వేజెస్, శాలరీస్ ఇచ్చేస్తారు. ఓకే, అండ్ వేజెస్ క్యాన్ బి ఇన్ క్యాష్ ఆర్ ఇన్ కైండ్ ఆఫ్ క్రాప్ గా కానీ క్యాష్ గా కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఓకే, సమ్ టైమ్స్ లేబరర్స్ గెట్ మీల్స్ ఆల్సో. సో వాళ్ళకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఓకే, సో వేజెస్ వ్యారీ వైడ్లీ ఫ్రమ్ రీజన్ టు రీజన్, ఫ్రమ్ క్రాప్ టు క్రాప్, ఫ్రమ్ వన్ ఫార్మ్ యాక్టివిటీ టు అదర్ ఫార్మ్ యాక్టివిటీ లైక్ సోయింగ్ అండ్ హార్వెస్టింగ్. సో వేజెస్ వాళ్ళ యొక్క శాలరీస్ అనేవి ఒక రీజియన్ నుంచి ఒక రీజియన్ కి డిఫరెన్స్ ఉంటాయి, క్రాప్ టు క్రాప్ డిఫరెన్స్ ఉంటాయి, అలాగే ఫార్మ్ లో చేసే పని బట్టి కూడా డిఫరెన్స్ ఉంటాయి. సోయింగ్ ఒకలాగా, అలాగే హార్వెస్టింగ్ ఒకలాగా ఇలా ఇవ్వచ్చు, రైట్. అండ్ దెర్ ఈస్ ఆల్సో వైడ్ వేరియేషన్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ డ్యూరేషన్ లో కూడా, టైంలో కూడా తేడా ఉండొచ్చు. ఏ ఫార్మ్ లేబరర్ మైట్ బి ఎంప్లాయిడ్ ఆన్ ఏ డైలీ బేసిస్ చేయి ఉండొచ్చు, లేదంటే ఫర్ వన్ పర్టికులర్
farm activity like harvesting or for the whole year. సో లైక్ ఒక డేకి ఏదో ఒక పర్టికులర్ యాక్టివిటీ కోసం ఒక డేకి తీసుకొనవచ్చు, లేదంటే ఒక హోల్ ఇయర్ మొత్తం కూడా వాళ్ళు వర్క్ చేస్తుండొచ్చు. సో ఇలా కూడా ఎంప్లాయ్మెంట్ డ్యూరేషన్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, అండ్ ఇక్కడ డిస్కషన్ ఉంది కదా, సో ఇది చదవండి. ఓకే, సో ఈజీగా ఉంటుంది, ఒకసారి చదవండి. ఓకే, ఇద్దరి మధ్య జరుగుతున్న ఒక డిస్కషన్. ఓకే, ఇద్దరు లేబరర్స్ వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషన్ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, డాలా ఈజ్ ఏ ల్యాండ్లెస్ ఫార్మ్ లేబరర్ హూ వర్క్స్ ఆన్ డైలీ వేజెస్ ఇన్ పాలంపూర్. ఓకే, డైలీ వేజెస్ కి వర్క్ చేస్తుంటాను. దిస్ మీన్స్ హీ మస్ట్ అతను he must regularly look for work. సో రెగ్యులర్ గా వర్క్ కోసం చూసుకోవాల్సింది అతను. ఓకే, ద మినిమం వేజెస్ ఫర్ ఏ ఫార్మ్ లేబర్ సెట్ బై గవర్నమెంట్ 300 per day. ఓకే, మార్చ్ 2019 నుంచి 300 per day ఇవ్వాలి. ఓకే, మినిమం లేబర్ కి. ఓకే, పెర్ డే కి, ఫార్మ్ లేబర్ కి అయితే. ఓకే, బట్ డాలా ఎట్స్ ఓన్లీ 160 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఓకే, ఎందుకు? ఓకే, there is heavy competition for work among the farm laborers in Palampur. సో ఎందుకు అలా తీసుకుంటున్న తక్కువ అంటే హెవీ కాంపిటీషన్. ఓకే, చాలా మంది వర్క్ చేయడానికి ఉన్నారు. సో పీపుల్ అగ్రీ టు వర్క్ ఫర్ లోవర్ వేజెస్. అందువల్ల వర్క్ వీళ్ళకి కావాలి కాబట్టి తక్కువ ప్రైస్ కి అగ్రీ అయిపోతారు. ఓకే, అండ్ నెక్స్ట్ క్యాపిటల్. ద క్యాపిటల్ నీడెడ్ ఇన్ ఫార్మింగ్. సో ఫార్మింగ్ కి క్యాపిటల్ కావాలి, రైట్? సో మనం ఆల్రెడీ చదివాం. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ గ్రేట్ డీల్ ఆఫ్ క్యాపిటల్. సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్ కి అయితే ఎక్కువ క్యాపిటల్ కావాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ద ఫార్మర్ నౌ నీడ్స్ మోర్ మనీ దెన్ బిఫోర్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎక్కువ మనీ కావాల్సి ఉంటుంది ఆ ఫార్మర్ కి. మోస్ట్ స్మాల్ ఫార్మర్స్ హ్యావ్ టు బారో మనీ టు అరేంజ్ ఫర్ ద క్యాపిటల్. సో వాళ్ళు అప్పు తెచ్చుకోవాల్సి ఉంటుంది, బారో చేసుకోవాలి ఇంకొక దగ్గర నుంచి, స్మాల్ ఫార్మర్స్. ఓకే, క్యాపిటల్ కోసం. అండ్ దే బారో ఫ్రమ్ లార్జ్ ఫార్మర్స్ ఆర్ ద విలేజ్ మనీ లెండర్స్ ఆర్ ద ట్రేడర్స్ హూ సప్లై వేరియస్ ఇన్పుట్స్ ఫర్ కల్టివేషన్. సో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా సరే మనీ తెచ్చుకుంటారు, మనీ లెండర్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే ఊర్లో ఉన్న అక్కడ లార్జ్ ఫార్మర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేదంటే ట్రేడర్స్. సో వీళ్ళకి డిఫరెంట్ ఇన్పుట్స్ ఇచ్చే ట్రేడర్స్ నుంచి కానీ వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఓకే, బారో చేసుకుంటారు, రైట్? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, రైట్? ఇలా తీసుకోవడం వల్ల. ఓకే, అండ్ దే ఆర్ పుట్ టు గ్రేట్ డిస్ట్రెస్ టు రీపే దే లోన్. సో చాలా కష్టపడాల్సి ఉంటుంది మళ్ళీ ఆ లోన్ ని రీపే చేయడానికి. ఓకే, చాలా స్ట్రెస్ ఉంటుంది, రైట్? ఇన్ కాంట్రాస్ట్ టు ద స్మాల్ ఫార్మర్స్, ద మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హ్యావ్ దేర్ ఓన్ సేవింగ్స్ ఫర్ ఫార్మింగ్. సో వీళ్ళకి విరుద్ధంగా అంటే స్మాల్ ఫార్మర్స్ బారో చేసుకోవాలి. సో మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సేవింగ్స్ ఉంటాయి, వాళ్ళ ఓన్ సేవింగ్స్ ఉంటాయి. ఓకే, అండ్ దే ఆర్ దస్ ఏబుల్ టు అరేంజ్ ఫర్ ద క్యాపిటల్ దే నీడెడ్. సో వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్ వాళ్ళు అరేంజ్ చేసేసుకుంటారు. ఓకే, వాళ్ళ దగ్గర సేవింగ్స్ ఉంటాయి కాబట్టి, లార్జ్ ఫార్మర్స్ కాబట్టి. ఓకే, సో మనం ఇప్పటి వరకు 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్ కోసం చదివాం. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసుకుంటూ వెళ్దాం. సో అమంగ్ ద 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వీ ఫౌండ్ దట్ లేబర్ ఈస్ ద మోస్ట్ అబాండెంట్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఓకే, సో లేబర్, సో ఇప్పుడు మనం చదువుకున్న వీటి అన్నిట్లో ఈ 3 ఫ్యాక్టర్స్ లో లేబర్ అనేది ఎక్కువగా ఉన్నారు, అబాండెంట్ ఫ్యాక్టర్, చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉంది. సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ యాజ్ ఫార్మ్ లేబరర్స్ ఇన్ ద విలేజ్. సో వేర్ యాజ్ ద ఆపర్చునిటీస్ ఆఫ్ వర్క్ ఆర్ లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి, సో చాలా పీపుల్ విల్లింగ్, రెడీగా ఉన్నారనమాట వర్క్ చేయడానికి, కానీ ఏముంది ఇక్కడ ఆపర్చునిటీస్ లిమిటెడ్ ఆపర్చునిటీస్, బట్ పీపుల్ ఎక్కువ ఉన్నారు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నా సరే ఆపర్చునిటీస్ అనేవి లేవు. ఓకే, అండ్ దే బిలాంగ్స్ టు ఐదర్ ల్యాండ్లెస్ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు. సో ల్యాండ్లెస్ ఫ్యామిలీస్ లేదా స్మాల్ ఫార్మర్స్ కూడా అయి ఉండొచ్చు కదా. సో స్మాల్ ఫార్మర్స్ అయి ఉండొచ్చు వాళ్ళు. ఓకే, అంటే చిన్న కొంచెం ల్యాండ్ ఉన్న పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. సో దే ఆర్ పెయిడ్ లో వేజెస్ అండ్ లీడ్ ఏ డిఫికల్ట్ లైఫ్. సో వాళ్ళకి లో వేజెస్ పే చేస్తారు, లో శాలరీ పే చేస్తారు, వాళ్ళకి డిఫికల్ట్ లైఫ్ ఉంటుంది. ఓకే, ఇన్ కాంట్రాస్ట్ టు ద లేబర్, సో లేబర్ కి విరుద్ధంగా ఇక్కడ ఏంటి స్కేర్స్ ఉంటుంది, ల్యాండ్ అనేది స్కేర్సే ఉంటుంది, తక్కువ. అండ్ కల్టివేటెడ్ ల్యాండ్ ఏరియా అనేది ఫిక్స్ అయ్యే ఉంటుంది. సో ఎంత కల్టివేట్ చేస్తామో ఆల్రెడీ ఫిక్స్డ్ ల్యాండ్ ఏరియా కల్టివేషన్ లో ఉంటుంది. మోర్ ఓవర్ ఈవెన్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ. సో మోర్ ఓవర్ ఎగ్జిస్టింగ్ ల్యాండ్, సో డిస్ట్రిబ్యూట్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఈక్వల్ గానా అన్ఈక్వల్ గానా? సో అన్ఈక్వల్ గానే డిస్ట్రిబ్యూట్ అయి ఉంది ల్యాండ్, రైట్? అన్ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద పీపుల్ ఎంగేజ్డ్ ఇన్ ఫార్మింగ్. సో అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుంది. అండ్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫార్మర్స్ హూ కల్టివేట్ స్మాల్ ప్లాట్స్ ఆఫ్ ల్యాండ్. సో అందువల్ల ఏమిటి, లార్జ్ నెంబర్ ఆఫ్ స్మాల్ ఫార్మర్సే ఉన్నారు, వీళ్ళు స్మాల్ ప్లాట్స్ నే కల్టివేట్ చేస్తుంటారు. ఓకే, అండ్ కండిషన్స్ నాట్ మచ్ బెటర్ దెన్ ద ల్యాండ్లెస్ ఫార్మ్ లేబర్. సో ల్యాండ్లెస్ అంటే ఫార్మ్ లేబరర్స్ కంటే పెద్దగా బెటర్ ఏమీ కాదు వీళ్ళ కండిషన్ కూడా. ఓకే, అండ్ టు మేక్ ద మాక్సిమం యూజ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ల్యాండ్ ఫార్మర్స్ యూజ్. సో
మాక్సిమం యూస్ ఈ ల్యాండ్లో ఉన్న ల్యాండ్లో మాక్సిమం యూస్ చేయాలంటే వీళ్ళు ఏం యూస్ చేస్తారు, కెమికల్ ఫెర్టిలైజర్స్ యూస్ చేస్తారు, అలాగే పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు, రైట్. బోత్ దీస్ హ్యావ్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, వీటి వల్ల ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్, సో వీళ్ళకి ఏం కావాలి, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ కి ఎక్కువ క్యాపిటల్ కావాల్సి ఉంటుంది, రైట్. స్మాల్ ఫార్మర్స్ ఏం చేస్తారు, బోరో చేసుకుంటారు మనీ, అరేంజ్ ద క్యాపిటల్ అండ్ పుట్ టు గ్రేట్ డిస్టెన్స్ టు ద లోన్. ఓకే, సో వాళ్ళకి రీపేమెంట్ కి చాలా హెల్ప్ అవ్వదు, రైట్. వాళ్ళు డిస్ట్రెస్ లో ఉంటారు, రైట్. అండ్ దేర్ ఫోర్ క్యాపిటల్ టు ఈజ్ అ స్కేర్స్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ప్రొడక్షన్. ఓకే, క్యాపిటల్ అనేది ఒక స్కేర్స్ ఫ్యాక్టరీ అవుతుంది ఇందులో. ఓకే, పర్టికులర్లీ ఫర్ స్మాల్ ఫార్మర్స్. సో ఇది స్మాల్ ఫార్మర్స్ కి ఇది చాలా ఎఫెక్ట్ ఉంటుంది దీనివల్ల, రైట్, క్యాపిటల్ ఎక్కువ అవడం వల్ల. ఓకే, దో బోత్ ల్యాండ్ అండ్ క్యాపిటల్ ఆర్ స్కేర్స్, దెర్ ఈజ్ ఏ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. సో ల్యాండ్, క్యాపిటల్ ఈ రెండు కూడా స్కేర్స్, తక్కువ. ఓకే, బాగా కావాల్సినంత ఉండవు, రైట్. కానీ సో ఒక బేసిక్ డిఫరెన్స్ ఏంటుంది రెండిటికి, సో న్యాచురల్ రిసోర్స్, ఏది న్యాచురల్, ల్యాండ్ అనేది న్యాచురల్, వేరాజ్ క్యాపిటల్, సో క్యాపిటల్ అనేది ఏంటి, మ్యాన్ మేడ్. ఓకే, ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంక్రీజ్ క్యాపిటల్ వేరాజ్ ల్యాండ్ ఈజ్ ఫిక్స్డ్, ల్యాండ్ ఫిక్స్డ్, అలాగే క్యాపిటల్ మనం పెంచగలం, సో వాళ్ళ కెపాసిటీ ఉంటే పెంచగలుగుతారు. ఓకే, so therefore it is very important that we take good care of land and other natural resources used in farming. So మనం ల్యాండ్ కానీ అదర్ న్యాచురల్ రిసోర్స్ కానీ మనం కేర్ఫుల్ గా చూసుకోవాల్సిందే. ఓకే, అండ్ నెక్స్ట్ సేల్ ఆఫ్ సర్ప్లస్ ఫార్మ్ ప్రొడక్ట్స్. సో నెక్స్ట్ ఏంటి, ఫైనల్ గా సేల్ కి వెళ్తారు సర్ప్లస్ ఉంటే. ఓకే, లెట్ us suppose the farmers have produced wheat on their lands using 3 factors of production. ఇవన్నీ యూస్ చేసి వీళ్ళు ప్రొడక్షన్ చేశారు. ఓకే, సో ల్యాండ్, క్యాపిటల్ ఇవన్నీ యూస్ చేసుకున్నారు, లేబర్ ని. సో వీళ్ళు ప్రొడక్షన్ చేశారు 3 ఫ్యాక్టర్స్ ని యూజ్ చేసి. ద వీట్ ఈస్ హార్వెస్టెడ్ అండ్ ప్రొడక్షన్ ఈస్ కంప్లీటెడ్. సో ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యింది. ఓకే, సో వాట్ డు ద ఫార్మర్స్ డూ విత్ ద వీట్, దాంతో ఏం చేస్తారు ఆ వీట్ తో వీళ్ళు. ఓకే, దే రిటైన్ ఏ పార్ట్ ఆఫ్ ద వీట్ ఫర్ ద ఫ్యామిలీ కన్జంప్షన్ కోసం కొంత ఉంచుకుంటారు. ఓకే, అండ్ సెల్ ద సర్ప్లస్, సో రిమైనింగ్ ని సర్ప్లస్ అంతా కూడా అమ్మేస్తారు. ఓకే, స్మాల్ ఫార్మర్స్, ఒకవేళ స్మాల్ ఫార్మర్స్ అయితే have little surplus wheat because their total production is small and from this is a substantial share is kept for their own family needs. సో ఇది సబ్స్టాన్షియల్ అవుతుంది. స్మాల్ ఫార్మర్స్ అయితే వాళ్ళు పండించిందే చాలా తక్కువ, అంటే సబ్స్టాన్షియల్ అంటే వాళ్ళకే సరిపోతుంది ఇది. ఓకే, సో ఇట్ ఈస్ ద మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ హూ సప్లై వీట్ టు ద మార్కెట్. సో అందువల్ల మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ మార్కెట్ కి వీళ్ళు సప్లై చేస్తారు ఇక. ఓకే, స్మాల్ ఫార్మర్స్ దగ్గర అంత అవైలబిలిటీ ఉండదు, వాళ్ళు పండించిందే చాలా తక్కువ కాబట్టి. ఓకే, అవి వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ గా సరిపోతాయి. సో అక్కడ నుంచి బులక్ కార్ట్స్ స్టీమింగ్ ఇన్ టు మార్కెట్ ఈచ్ క్యారీయింగ్ లోడ్స్ ఆఫ్ వీట్. సో బులక్ కార్ట్స్ లో లోడ్స్ గా వీట్ అనేది మార్కెట్ కి వెళ్ళిపోతుంది. ద ట్రేడర్స్ అట్ ద మార్కెట్ బై ద వీట్ అండ్ సెల్ ఇట్ ఫర్దర్ టు ద షాప్ కీపర్స్ ఇన్ ద టౌన్స్. అండ్ సో అక్కడ ట్రేడర్స్ కొనుక్కుంటారు, ఇక షాప్ కీపర్స్ కి టౌన్స్ లో సిటీస్ లో షాప్ కేమో వాళ్ళు సేల్ చేసేసుకుంటారు. ఓకే, సో అదర్ చూడండి, లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ సెల్ ద సర్ప్లస్ ఫార్మ్ ప్రొడక్ట్స్. సో వీళ్ళు లార్జ్ అండ్ మీడియం ఫార్మర్స్ సర్ప్లస్ ని అమ్మేస్తారు, రైట్. సో పార్ట్ ఆఫ్ ద ఎర్నింగ్స్ ఇస్ సేవ్డ్ అండ్ కెప్ట్ ఫర్ బయింగ్ క్యాపిటల్ ఫర్ ద నెక్స్ట్ సీజన్. నెక్స్ట్ సీజన్ కి క్యాపిటల్ కోసం వీళ్ళంతా కూడా దాన్ని కొంతలో సేవ్ అనేది చేసుకుంటారు ఆ ఎర్నింగ్స్ లో. ఓకే, దస్ దే ఆర్ ఏబుల్ టు అరేంజ్ ఫర్ ద క్యాపిటల్ ఫర్ ఫార్మింగ్ ఫ్రమ్ దేర్ ఓన్ సేవింగ్స్. సో వాళ్ళ ఓన్ సేవింగ్స్ నుంచే వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ వేసేటప్పటికి క్యాపిటల్ గా అది యూజ్ చేసుకుంటారు. ఓకే, వాళ్ళే అరేంజ్ చేసుకుంటారు. ఓకే, అండ్ సమ్ ఫార్మర్స్ మైట్ ఆల్సో యూజ్ ద సేవింగ్స్ టు బై క్యాటిల్, ట్రక్స్ అండ్ సెటప్ షాప్స్. ఇలాంటివన్నీ కూడా, అంటే క్యాటిల్ కొనుక్కోవడం, ట్రక్స్ కొనుక్కోవడం, సో ట్రాక్టర్స్ లాంటివి ఇలాంటివి ఏమైనా కొనుక్కోవడం, ఇవన్నీ కూడా ఆ సేవింగ్స్ తో చేస్తుంటారు. ఓకే, సో యాజ్ we shall see these constitute the capital for non-farming activities. Okay, సో ఇవన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ కి క్యాపిటల్ గా కూడా యూజ్ చేస్తారు, రైట్. క్యాటిల్ కానీ, ట్రక్స్ కానీ, షాప్స్ కానీ, ఇవన్నీ కూడా నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్, రైట్. చూడండి, నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇన్ పాలంపూర్ ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనకు ఫార్మింగ్ యాక్టివిటీస్ చూసాం, అంతా కూడా ఫార్మ్ లోనే చూసాం. ఇక నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్ ఏంటున్నాయో చూద్దాం. సో నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్, ప్రొడక్షన్ యాక్టివిటీ, ఓన్లీ 25% ఆఫ్ ద పీపుల్ వర్కింగ్ ఇన్ పాలంపూర్ ఎంగేజ్ ఇన్ యాక్టివిటీస్ అదర్ దెన్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ లో, ఓకే, అదర్ దెన్ అగ్రికల్చర్ లో ఉన్న వాళ్ళు 25% మాత్రమే ఉన్నారు ఆ విలేజ్ లో. ఓకే, సో ఎగ్జాంపుల్ డైరీ. సో అదర్ కామన్ యాక్టివిటీ. సో డైరీ ఇస్ ద కామన్ యాక్టివిటీ ఇన్ మెనీ ఫ్యామిలీస్ ఆఫ్ పాలంపూర్. సో డైరీ అనేది ఒక కామన్ యాక్టివిటీ. ఓకే, పీపుల్ ఫీడ్ దేర్ బఫెలోస్ ఆన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ గ్రాస్ అండ్ ద జోవర్ అండ్ బాజ్రా అండ్ దట్ గ్రోస్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. సో వీళ్ళు జోవర్, బాజ్రా ఇవన్నీ పెడతారు, గ్రాస్ పెడతారు బఫెలోస్ కి గట్రా ఫుడ్ పెట్టి. సో వీళ్ళు డైరీలో కూడా ఒక యాక్టివిటీ ఉంటుంది, ఇది నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ. ఓకే,
సో ఆ మిల్క్ ఏమో వాళ్ళు సెల్ చేసేస్తారు. ఓకే, అండ్ చూడండి అక్కడ ఉన్న విలేజెస్ కి వాటికి సెల్ చేసేస్తారు. అలాగే ఇక్కడ ట్రేడర్స్, సో ట్రేడర్స్ ఏం చేశారంటే అక్కడ సెటప్ ఏ కలెక్షన్ ఆఫ్ చిల్లింగ్ సెంటర్స్, సో మిల్క్ చిల్లింగ్ సెంటర్స్, అక్కడ మిల్క్ కూలింగ్ చేసి స్టోర్ చేయడానికి అవుద్ది. సో అక్కడ సెటప్ చేసుకున్నారు. వేర్ ద మిల్క్ ఈజ్ ట్రాన్స్పోర్టెడ్ టు ఫార్ అవే టౌన్స్ అండ్ సిటీస్ కి అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. ఓకే, అండ్ ఇంకేముంది అక్కడ నాన్ ఫార్మింగ్, అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో స్మాల్ స్కేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉందంట అక్కడ. ఓకే, అట్ ప్రెసెంట్ లెస్ దెన్ 50 పీపుల్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఒక లెస్ దెన్ 50 పీపుల్ కంటే తక్కువగానే అక్కడ ఉన్నారంట మ్యానుఫ్యాక్చరింగ్ లో. ఓకే, అన్లైక్ ద మ్యానుఫ్యాక్చరింగ్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ బిగ్ ఫ్యాక్టరీస్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్. సో టౌన్స్ అండ్ సిటీలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది ఏమైనా తయారు చేయాలంటే. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ పాలంపూర్ ఇన్వాల్వ్స్ వెరీ సింపుల్ ప్రొడక్షన్ మెథడ్స్ యూజ్ చేస్తారు ఇక్కడ. ఓకే, అండ్ డన్ ఆన్ ఏ స్మాల్ స్కేల్ లోనే జరుగుతాయి. ఓకే, బాగా పెద్దగా కాకుండా చిన్నగానే. ఓకే, అండ్ దే ఆర్ క్యారీడ్ అవుట్ మోస్ట్లీ అట్ ద హోమ్ ఆర్ ఇన్ ద ఫీల్డ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫ్యామిలీ లేబర్, రేర్లీ లేబర్స్ ఆర్ హైడ్. సో మోస్ట్లీ వాళ్ళ ఇంట్లో కానీ అక్కడ ఉన్న ఫీల్డ్స్ లో కానీ ఫ్యామిలీ లేబర్ ని యూజ్ చేసుకొని లేదంటే అవసరమైతే లేబర్ ని హైర్ చేసుకునే జరుగుతుంది మ్యానుఫ్యాక్చర్ అంతా కూడా. ఓకే, అండ్ ఇంకొక యాక్టివిటీ చూడండి, ద షాప్ కీపర్. సో షాప్ కీపర్స్ ఉన్నారు ఇక్కడ పాలంపూర్ లో. సో పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ట్రేడ్ లో ఉన్నారు, ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ట్రేడ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్. ఓకే, వ్యాపారం. ఆర్ నాట్ మెనీ ఇన్ పాలంపూర్. సో అంతగా లేరు పీపుల్ ఇక్కడ. ఓకే, పెద్దగా లేరు. ఓకే, the traders of Palampur are shopkeepers who buy various goods for wholesale market in the cities and sell them in the village. So shopkeepers వీళ్ళు ఏం చేస్తారు, హోల్సేల్ మార్కెట్ ప్రైస్ కి వీళ్ళు గూడ్స్ అన్ని కూడా తెచ్చుకొని సిటీస్ నుంచి విలేజ్ లో ఇక్కడ వీళ్ళు సెల్ చేస్తారు. ఓకే, సో షాప్ కీపర్స్ ఇలా ఉన్నారు. ఇది నాన్ ఫార్మింగ్ యాక్టివిటీ, రైట్. అండ్ చూడండి ట్రాన్స్పోర్ట్, ఏ ఫాస్ట్ డెవలపింగ్ సెక్టర్. ట్రాన్స్పోర్ట్ కోసం ఇక్కడ ఇచ్చాడు. దేర్ ఆర్ వెరైటీ ఆఫ్ వెహికల్స్ ఆన్ ద రోడ్ కనెక్టింగ్ పాలంపూర్ టు dry guns, right? Like rickshaw wallas, tonga wallas, jeeps, tractor, truck drivers and people driving the traditional bullock carts and bogie are people are transporting service. Different types of transport facilities ane unnai. Okay, they ferry people and goods from place to place another and in return get paid for it. Okay, the number of people involved in transport has grown over the last several years. So ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వాళ్ళ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకి మనీ వస్తుంది. ఓకే, సో సెవరల్ ఇయర్స్ గా ట్రాన్స్పోర్ట్ కూడా బాగా గ్రో అయ్యింది. ఓకే, సో లెసన్ ఎలా ఫినిష్ అయింది. సో మనకు తెలుసు చూడండి. సో ఎకనామిక్ యాక్టివిటీస్, సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ యాక్టివిటీస్, రైట్. 3 టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్. ఇందులో మనం ఈ లెసన్ అన్ని కూడా చూసాం, రైట్. ప్రైమరీ యాక్టివిటీస్ లైక్ అగ్రికల్చర్ కోసం మనం చూసాం, ఫార్మింగ్ అంతా కూడా. అండ్ సెకండరీ యాక్టివిటీస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రీస్. సో దీనికోసం కూడా మనం ఇప్పుడు జస్ట్ లైట్ గా తెలుసుకున్నాం. అండ్ టెరిటరీ యాక్టివిటీస్, సర్వీస్ సెక్టర్ లైక్ ట్రాన్స్పోర్ట్. సో సర్వీస్ సెక్టర్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇంట్రడ్యూస్ చేశాడు, కానీ డైరెక్ట్ గా చెప్పలేదు, స్టోరీ ఫార్మాట్ లో చెప్పాడు, రైట్. సో ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ సెక్టర్స్. సో వీటన్నిటిని కూడా అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీస్ సెక్టర్స్ వీటన్నిటిని కూడా ఈ లెసన్ లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే, అండ్ కొన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి ఇందులో చెప్పేవి. ఓకే, మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ రిక్వైర్ మోర్ ఇన్పుట్స్ విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండస్ట్రీ. డూ యూ అగ్రీ? సో మోడర్న్ ఫార్మింగ్ మెథడ్స్ కి మోర్ ఇన్పుట్స్ కావాలి. సో అవన్నీ కూడా ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి, విచ్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండస్ట్రీ. మీరు అగ్రీ అవుతారా? ఓకే, ట్రై చేయండి ఈ క్వశ్చన్ ని. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఇంక్రీజ్ ద ఏరియా అండర్ ఇరిగేషన్. వై? సో ఈజ్ ఇట్ ఇంపార్టెంట్? సో అండర్ ఇరిగేషన్ చూడండి. సో ఇరిగేషన్ నీటిపారుదల. సో ఏరియాని పెంచాలా? సో పెంచడం అవసరమా? వై? ఎందుకోసం? ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ ఆన్ ద సేమ్ పీస్ ఆఫ్ ల్యాండ్? యూజ్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్. సో డిఫరెంట్ వేస్ చెప్పండి. ఒకే పీస్ ఆఫ్ ల్యాండ్ లో డిఫరెంట్ వేస్ లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి, దానికి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఓకే, ఎగ్జాంపుల్ యూజ్ చేసి అది ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ వేస్ ఉన్నాయి అనేది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, హౌ డు ద మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ అబ్టైన్ క్యాపిటల్ ఫర్ ఫార్మింగ్. సో మీడియం అండ్ లార్జ్ ఫార్మర్స్ కి క్యాపిటల్ ఎలా వస్తుంది ఫార్మింగ్ కోసం? అలాగే హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ద స్మాల్ ఫార్మర్స్ కి ఇది ఎలా డిఫరెంట్? సో వీళ్ళకి ఎలా డిఫరెన్స్ అనేది ఎలా డిఫరెంట్ గా ఉంది? ఓకే, ఇదో క్వశ్చన్ ట్రై చేయండి, ఈ క్వశ్చన్ ట్రై చేయండి. ఓకే, ఈ క్వశ్చన్స్ ని ఆన్సర్ మీరు ఓన్ గా ట్రై చేయండి. ఓకే, లెసన్ ఫినిష్ అయిపోయింది. థ్యాంక్ యూ.